బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి టూర్ సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించనున్నారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకెళుతోన్న సీఎం ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి దిశానిర్దేశం చేయనున్నారు. తనతో పాటే నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ అధికారులు, ఇంజనీర్లతో కలిసి ఆయన కాళేశ్వరానికి వెళుతున్నారు. అదనపు సమాచారం అందించడానికి మా రిపోర్టర్ సాదిక్ టెలిఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, ఎన్ని గంటలకి సీఎం కేసీఆర్ వెళ్ళబోతున్నారు కాళేశ్వరానికి? అలాగే ఆయన వెంట ఎవరెవరు వెళుతూ ఉన్నారు? ఇక టూర్ వివరాలు ఏమిటి? రమణబాబు, మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులు సందర్శించనున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ప్రధానంగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలతో పాటుగా పంప్ హౌజుల నిర్మాణం, కన్నెపల్లి దగ్గర ఉన్నటువంటి పంప్ హౌజ్ ను కూడా ఆయన సందర్శించనున్నారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతి పైన కూడా అధికారులతో చర్చిస్తారు. ఆయనతో పాటుగా రిటైర్డ్ ఇంజనీర్స్ బృందం కూడా ఇప్పటికే వెళ్ళి వచ్చింది. ఆయనతో పాటు కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డితో పాటుగా మరో 4 బృందం ఇంజనీర్ బృందం కూడా ఆయనతో పాటు వెళ్తున్నారు. ప్రధానంగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత కీలకమైనటువంటి ఈ ప్రాంతం. కన్నెపల్లి దగ్గర అతిపెద్ద పంప్ హౌస్ ను నిర్మిస్తున్నది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ పనుల పురోగతి పైన కూడా అక్కడ అధ్యయనం చేరున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన ఎస్ఆర్ఎస్పీ కి నీరందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకం సంబంధించి ఇప్పటికే గత ఏడాది ఇది ప్రారంభించారు. కొన్ని మరమ్మతులు కూడా చేశారు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తారు. రాయచోరపేట, రాంపూర్ ప్రాంతాల్లో కూడా పరిశీలించి పంప్ హౌజుల నిర్మాణం ఏ విధంగా ఉంది, ఇంకా ఎంత కావాలి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కి 10,000 కోట్ల రూపాయలు కావాలని కూడా బోర్డు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. అది త్వరగా అంటే 2.5 ఏళ్లలో కాళేశ్వరం ద్వారా నీటిని తీసుకొచ్చి 1 కోటి ఎకరాల మాగానికి నీరందించే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలందరిపైన ఇప్పటికే కీలక దశకు చేరుకున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 2వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రాజెక్టులను సందర్శించుకోవడం ప్రథమం. అందులో భాగంగా ఈ యొక్క ప్రాజెక్టు పనుల పురోగతి పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఇంత త్వరగా పూర్తి చేస్తే ఎంత బాగుంటుందని పైన కూడా ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారు. నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా అటు కరీంనగర్ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల బృందం కూడా ఆ ప్రాంతాల్లో మొత్తం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా పకడ్బందీ ఏర్పాటు చేశారు. కన్నెపల్లి దగ్గర అతిపెద్ద పంప్ హౌస్ సర్జిపోల్ ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. అక్కడే భోజనం చేసిన తర్వాత కరీంనగర్కి వస్తారు ఈ రోజు సాయంత్రం. ఆ తర్వాత రేపు ఉదయం ఎస్ఆర్ఎస్పీ సందర్శించారు. ఈ నెల 4వ తారీఖు అంటే 3 కానీ 4వ తారీఖు రోజు ఈ యొక్క మొత్తం సమగ్రమైనటువంటి ప్రాజెక్టుల పైన పూర్తి స్థాయిలో ఉన్నత సమీక్ష ఏర్పాటు చేసి 2.5 ఏళ్లలో తెలంగాణ సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీరును అందించే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ లో ఎంత పెట్టాలి, అదేవిధంగా ఇతర నిధుల సమీకరణ పైన కూడా ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. రమణ, సాదిక్, కేవలం ఈ పర్యటన ప్రాజెక్టులకు సంబంధించి చూడ్డానికి అలాగే వాటిపై సమీక్ష నిర్వహించడానికే వెళుతూ ఉన్నారా, లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వేరే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వేరే విషయాల గురించి కానీ చూడ్డానికి కూడా వెళుతున్నారా? అంటే కేవలం ప్రాజెక్టుల గురించే కేటాయించారా ఈ పర్యటనని? రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంటే 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రాజెక్టులతో పాటు మౌలిక సదుపాయాలపైన కూడా దృష్టి సారించారు. అయితే 2.5 ఏళ్లలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తి చేయాలని కూడా ఆయన పలు దఫాలుగా చెప్పాడు. మొన్నటి ఎలక్షన్ లో కూడా అధికారంలోకి వస్తే కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తాను, ప్రతిపక్షాలు కనుక కాళేశ్వరం వచ్చిన అధికారంలోకి వస్తే మాత్రం శనేశ్వరం వస్తుందని కూడా ఆయన ఆ సవాల్ కూడా విసిరారు. ఈ నేపథ్యంలో 2.5 ఏళ్లలో మొత్తం కాళేశ్వరం ద్వారా నీటిని తీసుకొచ్చి 1 కోటి ఎకరాల మాగానికి నీరు ఇచ్చే లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నం అని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రాజెక్టుల పనుల పురోగతిని అంటే ముఖ్యమంత్రుల స్థాయి లాంటి వ్యక్తులు, ఇంజనీర్ స్థాయి లాంటి వ్యక్తులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసిన తర్వాత ఆ పనులను మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. నిధుల సమీకరణ కానీ ఎంత నిధులైతే బాగుంటుంది అన్న దానిపైన కూడా ఆయన క్షేత్రస్థాయిలో వెళ్ళినట్లయితే ఎంత ఉంటుంది, ఎంత అయింది, ఎంత కావాలి, ఇంకా దీన్ని ఏం చేయాలని దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 3, 4 తారీఖులలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఒక సమీక్ష చేస్తారు. అందుకోసం భాగంగా ఈ యొక్క పర్యటన ఉంది. రమణ, ఓకే సాదిక్, థ్యాంక్ యూ.